నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. కాల్పులు జరపడం దానికి కూడా అనుభవంలో జరిగిన సంఘటన, చాలా దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులో మేమున్నాము. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్ ఇనాగ్రేషన్ కోసం నేను, మాతో పాటు పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు అక్కడ. మేము వెంటనే వెళ్ళిపోయిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ రాగానే రావడం జరిగింది. బట్ పోలీసు అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేశారు. ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం, సీరియస్ ఏం లేదు, నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం. కాబట్టి నిందితులు తప్పకుండా పోలీసు అధికారులు పట్టుకుంటారన్న నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మీడియా అందరూ కూడా దాన్ని సహకరించాలి. తప్పకుండా అది చిన్న షాపు అనుకుని కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రికీ చేసి ఇది చేసడం ఉంది. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. కాబట్టి అధికారులు అందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దరిదాపులో సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. క్రూస్ టీమ్ వచ్చి కూడా మొత్తం అన్ని ప్రింట్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. వాళ్ళు భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు మాట్లాడుతారో తెలిసింది వాళ్ళకి. ఒకరికి భుజం మీద అయింది, ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. సొత్తు పోయింది, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో, ఎంత గోల్డ్ పోయింది అన్న విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కొంచెం వాళ్ళకి అవకాశం ఇస్తే మొత్తం ఐదుగురు వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. 5 వచ్చారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయము, వాడు దొంగ, వాళ్ళకు కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం తెలుస్తుందన్నా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి జ్యువెలరీ వాడు ఏదో ఇవాళ ఒక్కరు వచ్చింది కాబట్టి కాదు, ప్లాన్ ప్రకారం వచ్చాడు, చేసుకుని పోయిన వాడు. వాళ్ళు 5 వచ్చారు. వాళ్ళు అదే ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా, సిపిఆర్ కూడా అధికారులు కూడా అంతా సీరియస్ తీసుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్. వాళ్ళందరికీ అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అయితే భావిస్తున్నారు. అవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ కావాలి అధికారులు పేరు. మొత్తం అన్ని సీసీ ఫుటేజ్ దగ్గర అందరు పోలీస్ అధికారులు పోయి అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. అసలు ఏమనలేదు. మనం కూడా పోలీస్ అధికారులకు అవకాశం ఇద్దాం. వాళ్ళు సీరియస్ గా విచారణ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సిందే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళు స్టాఫ్ చెప్పారు ఏం జరిగింది, సంఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పారు. వాళ్ళు ముందుగానే ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి నాకు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. ఆయనకు వాటర్ ఇచ్చి చైన్స్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. వాళ్ళని సెక్యూరిటీ అతను వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిండు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా 2 కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే, గోల్డ్ అని చూపెడుతున్న టైంలోనే ఇంకా 2 వ్యక్తులు లోపలికి పోయి అందరినీ నిల్ డౌన్ చేయించి అందరికీ మాస్క్ వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకుని ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి 2 కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద వీళ్ళ తల మీద కాల్పులు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పు జరపడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు.
కాబట్టి ఆ కాల్పులు జరిగిన సందర్భంలో వాళ్ళ గాయాలనే వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయారు. దానిలో అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము, బెదిరియడం వాళ్ళందరూ కూడా కేంద్రం సంబంధం ఉండదు. ప్రాణాపాయం ఏం లేదని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. నేను మాట్లాడినా ప్రాణాపాయం ఏం లేదు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ధన్యవాదాలు.